సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 44వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ఆపిల్ గుర్తుతో ప్రజల ముందుకొచ్చిన అభ్యర్థులు జుజ్జూరు ఉమారాణి సంజయ్ ప్రజలను ఆశీర్వదించాలని కోరారు. ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ తినండి, అభివృద్ధి కావాలంటే యాపిల్ గుర్తుకే ఓటు వేయండి అనే వినూత్న నినాదంతో నిర్వహించిన ప్రచార కార్యక్రమం ప్రజల ఆదరణతో విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం అలాగే వార్డు సమగ్ర అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గెలుపొందితే మౌలిక వస్తువుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యపై స్పందించే నాయకత్వాన్ని అందిస్తానని తెలిపారు. ప్రజల ఓటే తమకు బలమని, యాపిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డును అభివృద్ధి పథంలో నిలబెట్టడమే తమ సంకల్పమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నాగేందర్, శ్రీలత, రాములు, భాను, స్వాతి, ఎల్లయ్య, మల్లికార్జున్ తదితరులు పాల్గొని అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రచారం స్థానికంగా రాజకీయ ఉత్సాహాన్ని మరింత పెంచిందని కార్యకర్తలు పేర్కొన్నారు. సంతోష్ బాబు వాళ్ళ మదర్ మేడం గారు ఏజ్డ్. సంతోష్ బాబు అంటే మాకు చాలా గౌరవం ఉంది. కానీ రేపు వార్డు అన్నాక కొన్ని సమస్యలు ఉంటాయి. డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, సమ్మర్ వస్తే వాటర్ ప్రాబ్లం కావచ్చు, వర్షాకాలం మనకు చెట్ల కొమ్మలు ఇరుగుతాయి, కరెంట్ తీగలు తెగి పడుతుంటాయి. వెంటనే ఫోన్ చేయగానే మేడం గారు వచ్చి సర్వీస్ చేయాలి. కానీ చేయలేదన్న ఉద్దేశం ఒకటి. ఇంకోటి, కాంగ్రెస్ వచ్చి గుణవంత రాములు గారికి కోడలు. గుణవంత రాములు గారు అంటే సూర్యాపేటలో #1 గోల్డ్ బిజినెస్. అంత పెద్ద బిజినెస్ వదిలిపెట్టుకొని వచ్చి మనకు సర్వీస్ చేస్తారన్న నమ్మకం లేక మేము ఇండిపెండెంట్ అయ్యడం ముందు పడ్డాం. ఆల్రెడీ వార్డులో వాటర్ ప్లాంట్ సర్వీస్ ఫ్రీ చేసినాం. ఇంటింటికి ఒక క్యాన్ ఇస్తున్నాం. ఒక క్యాన్ అంటే రోజుకు 10 రూపాయలు, నెలకు 300, సంవత్సరానికి వచ్చేసి 3600. 5 సంవత్సరాల పేరు మీద 18,000 రూపాయల క్యాన్ నేను ఫ్రీగా ఇస్తున్నా అంటే సర్వీస్ చేద్దామన్న ఆలోచన మాకు ఉండబట్టే ఇస్తున్నాం కదండి. గుణవంత రాములు గారి ఇంటికి మనం పోగలుగుతామండి? అసలు వాళ్ళ ఇంట్లో పోయి కూర్చోగలుగుతామా? వాళ్ళు రాలేరు. అంత పెద్ద బిజినెస్ పర్సన్స్ వచ్చి వాటికి వచ్చి సర్వీస్ చేస్తారన్న నమ్మకం లేకనే ఆ ఉద్దేశంతో మా ఏరియాలో ఒక 300-400 మందిని కూర్చోబెట్టి మీ అందరూ సపోర్ట్ చేస్తుంటేనే నిలబడతా, లేకపోతే నిలబడిన ఉద్దేశంతో అందరు సపోర్ట్ తీసుకొని ఇండిపెండెంట్గా వేసి ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేద్దాం. ఈ 5 సంవత్సరాలు ఎనీ టైం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉందామన్న ఆలోచనతోనే వచ్చినాం మేము. ఇంకో వేరే ఉద్దేశం లేదు. సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాం. యాపిల్ గుర్తుకే, యాపిల్ గుర్తుకే. 44వ వార్డు ప్రజలందరూ యాపిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఎనీ టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా 5 నిమిషాల్లో మేము ముందుండి సర్వీస్ చేసుకుంటారని ప్రమాణం చేసుకుంటున్నాను. సహాయంగా మాకున్న వాటర్ ప్లాంట్ని మేము ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. అంతేకాదు యాజ్ ఎ బ్యూటిషియన్ నేను మేకప్ ఆర్టిస్ట్ కూడా. నా వంతుగా నేను ప్రతి ఆడపిల్లకు ఫ్రీ మేకప్ కూడా మా వార్డు వరకు ప్రతి ఆడపిల్లకు కూడా పెళ్ళికి కానీ ఆఫ్సారీ ఫంక్షన్ కానీ మేకప్ ఫ్రీ ఇస్తున్నాను. అంతేకాదు నవే డేస్ ఒక్కరు పని చేసే ఇంట్లో అయితే నడవదు. హస్బెండ్ అండ్ వైఫ్ పని చేసుకుంటేనే ఇల్లు గడుస్తుంది. సో అందుకని నేను మహిళలకి స్వయం ఉపాధి అవకాశాలు అంటే కుట్టు మిషన్ నేర్పించడం కానీ బ్యూటిషియన్ కూడా ఫ్రీగా నేర్పిద్దామని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసి మన యాపిల్ గుర్తుని విన్ చేస్తే మనం ప్రతి అవకాశం కూడా ఇస్తామని కోరుకుంటున్నాం. సర్వీస్ చేసే వాళ్ళని ఎన్నుకోండి, నోటుకు అమ్ముడు పోకండి, ఓటేసి గెలిపించండి, అవకాశాలు ఉండాలంటే యాపిల్ తినండి, అభివృద్ధి కావాలంటే యాపిల్కి ఓటు వేసి గెలిపించండి.